ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 17వ వచనము. యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలేమనగా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, దేవునిని అన్ని విషయాలలో కూడా ఆధారం చేసుకొని జీవించినప్పుడు ఆయన మన జీవితాలలో చేసే మేలు ఏమిటంటే, ఆయన కృప మన పట్ల తరతరముల వరకు కూడా నిలబడుతున్నది. దేవుని కృప లేకుండా ఏ మనిషి కూడా ఏమి చేయలేడు. ఎన్ని పనులు చేసినా కానీ వ్యర్థమవుతుంది. ఎందుకంటే దేవుని కృప ఏం చేస్తుందనంటే, దావీదును జ్ఞాపకం చేసుకున్నట్లయితే, గొర్రెల కాపరి అయినటువంటి దావీదును గొర్రెల దొడ్డిలో నుండి సింహాసనం వరకు నడిపించినది కేవలము దేవుని కృప మాత్రమే. కాబట్టి ఆ కృప చేతనే ఈరోజు మనందరము కూడా రక్షణ పొంది ఉన్నాము. ఆ కృప చేతనే సౌలు పౌలుగా మార్చబడి దేవుని కొరకు రోషముగా నిలబడి ఎంత పరిచర్య చేశాడో మనం చూస్తున్నాము. పౌలు జీవితంలో కూడా కేవలము నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని కృపయే అని చెప్తున్నాడు. కాబట్టి అంత గొప్ప పౌలు కూడా దేవుని కృప చేత వాడబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏది కావాలన్నా, ఏది చేయాలన్నా ఆయన కృప నీకు కావాలి. ఆయన కృప లేకుంటే నువ్వెంత ప్రయాసపడినా సమస్తము కూడా వ్యర్థమవుతుంది. ఈరోజు మన జీవితంలో ఆయన కృప మన మీద ఎడతెగకుండా యుగ యుగములు నిలబడాలి అని అంటే, ఇక్కడ వాక్యం అంటున్నది, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. కాబట్టి ప్రతిరోజు ప్రార్థించే మనసు, వాక్యాన్ని ధ్యానించే మనసు కనుక కలిగి జీవించినట్లయితే ఆయన కృప ఎల్లప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టకుండా అన్ని విషయాలలో ఆయన కృప నీకు తోడుగా ఉండి నిన్ను ఉన్నతముగా హెచ్చించి నిన్ను ఆశీర్వదిస్తున్నది. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరికీ కూడా యేసయ్య నామములో దయచేయునుగాక. ఆమేన్.